వండర్ఫుల్ ఉంది, చాలా వండర్ఫుల్. అసలు మీరు ఎంత నాలెడ్జ్ సార్ దగ్గర నుండి తీసుకోవాలనుకుంటే అంత నాలెడ్జ్ తీసుకోవచ్చు, అది మీ ఇంట్రెస్ట్. ఓకే. సో ఆ మీ ఇంట్రెస్ట్ మీద మీరు ఇన్స్టిట్యూట్కి వచ్చి ఒక మొబైల్ ఫీల్డ్లో మీరు సక్సెస్ఫుల్గా రన్ చేయాలనుకుంటే మాత్రం NGM మొబైల్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి అని నా పర్సనల్ అభిప్రాయం. ఇది ఏంటంటే మా దగ్గరకు వచ్చేటోళ్ళు అందరిది ఒకే ఉద్దేశం ఏంటంటే పని నేర్చుకోవాలి, ధైర్యంగా షాప్ పెట్టాలి, అన్ని ఏ కంప్లైంట్ వచ్చినా దాన్ని రిపేర్ చేయాలి. అది ఇప్పుడు మీరు చేయగలుగుతారా? 100% చేయగలననే నమ్మకం నాకుంది సార్. ఓకే. రెండవది మీరు మీ సపోర్ట్ వల్లనే ఇదంతా సాధ్యమైంది సార్. ఓకే. నేను అంటే ఈవెన్ నేర్చుకోవడానికి ముందు ఇంట్లో చాలా మొబైల్స్, పాత మొబైల్స్ నేనే ప్రయోగాలు చేసుకునేవాడిని తీసి రిపేర్ చేద్దామని. కాకపోతే అంత ఐడియా రాదు కదా సార్. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత బేసిక్ టు అడ్వాన్స్ ఎలా చేసుకోవాలి, ఒక డెడ్ మొబైల్ ని కూడా ఎలా రిపేర్ చేసుకోవాలి అనేది నాకు వచ్చింది సార్. ఓకే. తెచ్చుకున్నావా మొబైల్స్? తెచ్చుకున్నావా? మొబైల్స్ తెచ్చుకున్నా, కీప్యాడ్ మొబైల్స్ తో పాటు ఇది లేటెస్ట్ మొబైల్స్ కూడా లేటెస్ట్ స్మార్ట్ ఫోన్స్, కీప్యాడ్ పాత మొబైల్స్ కూడా అన్ని తెచ్చుకున్నాను. రిపేర్ కూడా అయిపోయింది సార్. అన్ కండిషన్ లో కూడా తీసుకొని వచ్చాను సార్. అది మీ సపోర్ట్ వల్లనే అయింది. నేను అంటే నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ చూశాను. మన ఇన్స్టిట్యూట్ కి రావడానికి కూడా ఆల్మోస్ట్ నేను 2.5 months నుండి వెయిట్ చేసి మీ బ్యాచ్ నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత వద్దామని వెయిట్ చేసి వచ్చాను సార్. సో కాబట్టి మీరు ప్రాపర్ గా ఎంక్వైరీ చేసుకోండి. మళ్ళీ మీరు ఎందుకంటే మీ కష్టార్జితం, మీ మనీ వేస్ట్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు వచ్చి ఒకసారి విని డెమో 1-2 అటెండ్ అయ్యి విని మీరు మీకే తెలుస్తుంది ఆటోమేటిక్గా. నేను చెప్పడం కాదు, అది మీ పర్సనల్. ఒకసారి 2 times డెమో వింటే మీకే అర్థమవుతుంది వేరే ఇన్స్టిట్యూట్ కి మన ఇన్స్టిట్యూట్ కి NGM ఇన్స్టిట్యూట్ కి ఎంత తేడా ఉంది అనేది మీకే తెలిసిపోతుంది. అది నా పర్సనల్ ఒపీనియన్. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.